వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారిన తెల్లపాడు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. సుమారు 17 కోట్లతో నిర్మించిన తెల్లపాడు ఎత్తిపోతల పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత 2 నెలల నుంచి పనిచేయడం లేదని గాలిచంద్ర ఆరోపించారు. తెలుగుగంగ కాలువలో నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ ఆ నీరు చెరువులకు చేరడం లేదని తెలిపారు. ఈ పథకం కింద తడుకు చెరువు, తిక్కమ చెరువు, మేలకుంట చెరువు, రంపకుంట చెరువు, దోలవారిపల్లి చెరువు, కొండపేట కొత్త చెరువు వంటివి సహా దాదాపు 15 గ్రామాలకు త్రాగు, సాగునీరు అందాల్సింది. ప్రస్తుతం ఈ చెరువులు నీరు లేక పూర్తిగా ఎండిపోయాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. ఎత్తిపోతల పథకం ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం, మోటార్ పాడైపోవడం వంటి సమస్యలు తలెత్తినా ఇరిగేషన్ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వారి వైఖరి సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు తమ డిమాండ్లకు స్పందించకపోతే రైతులు, రైతు కూలీలు మరియు ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని గాలిచంద్ర హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి భాస్కర్, ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి సునీల్, ఇతర నాయకులు మరియు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొన్నారు. కల్సపాడు మండలంలోని ప్రతి చెరువుకు నీళ్లు ఇవ్వాలి. కల్సపాడు మండలంలోని ప్రతి చెరువుకు నీళ్లు ఇవ్వాలి. కల్సపాడు మండలంలోని ప్రతి గ్రామానికి తాగునీరు తాగునీరు. కడప జిల్లాలో కలసపాడు మండలంలో తెల్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి ఈ తెలుగుగంగ తెల్లపాడు చెరువు ఎత్తిపోతల పథకము నిర్మాణం చేపట్టి సంవత్సరం కాకముందే ట్రాన్స్ఫారము చెడిపోయిందని చెప్పి 5 మాసాలుగా ఈ ఎత్తిపోతల పథకమే పూర్తిగా నిలబడిపోయిన నేపథ్యంలో కళ్ళ ముందరే నీళ్లు పోతూ ఉన్నాయి తెలుగుగంగ కాలువ నిండుతూ. కానీ పక్కన ఉన్నటువంటి భూమి అంతా బీడు భూములుగా పెట్టుకొని భూగర్భ జలాలు లేక తాగడానికి కూడా ఇబ్బంది పడేటువంటి గ్రామాలు అనేకం ఇవాళ కలసపాడు మండలంలో ఉంటా ఉన్నాయి. దీన్ని పరిశీలన చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధి బృందం ఈ తెల్లపాడు ఎత్తిపోతల పథకాన్ని దగ్గరికి రావడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో నిత్యము కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్నటువంటి రాయలసీమ కేంద్ర బిందువు కడప జిల్లా. కడప జిల్లాలో పట్టమని 10,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందించేటటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి లేక వర్షాధార పంటలు వేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి. అది కూడా ఈ తూర్పు, పశ్చిమాన ఉన్నటువంటి కనుమ శ్రేణులు నైరుతి ఋతుపవనాలు కానీ, ఈశాన్య ఋతుపవనాలు కానీ రాక ఎటొచ్చి అకాల వర్షాల మీద లేకపోతే తుఫాన్ల మీద బతకాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసిన నేపథ్యంలో తెలుగుగంగ నీళ్లను మద్రాసుకు తీసుకొని పోయేటువంటి క్రమంలో ఈ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఆయకట్టు రైతులకు నీళ్లు అందించాలనేటువంటి ఒక పోరాటాల నేపథ్యంలోనే ఆయకట్టును డెవలప్ చేయడం జరిగింది. అనేక పోరాటాల నేపథ్యంలో ఇవాళ తెలుగుగంగలో నీళ్లు చూడగలుగుతున్నాం. బ్రహ్మం సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం అంటే 16 టీఎంసీలకు గాను ఇప్పటికిప్పుడు 10 టీఎంసీలు నీళ్లున్నాయి. బ్రహ్మం సాగరు ఎడమ కాలం నుంచి నీళ్లు పోతా ఉన్నాయి. ఇవాళ పూర్వామిల్ల చెరువుకు కావచ్చు, అక్కడి నుంచి బద్వేలు పెద్ద చెరువుకు కావచ్చు. పోయేటటువంటి ఈ నీటిని ఎక్కడ కూడా ఈ కలసపాడు మండలం కానీ కాశీనాయన మండలంలో ఉన్నటువంటి రైతులకు ఇదేమో గ్రావిటీ కింద ఉంటుంది కెనాలు, భూములు మాత్రం బెట్ట ప్రాంతంలో పైభాగంలో ఉంటా ఉన్నాయి. ఈ క్రమంలో రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయిన నేపథ్యంలో ఎక్కడైతే వెసులుబాటు ఉందో అక్కడ లిఫ్ట్ పెట్టడానికి ప్రభుత్వం అంగీకరించి ఇక్కడ తెల్లపాడు ఎత్తిపోతల పథకంతో పాటు రేకులకుంట దగ్గర ఒకటి, అట్లే సావిశెట్టిపల్లి దగ్గర ఇంకొకటి ఇట్లా శాంక్షన్ చేయబడింది. అయితే పోయిన ప్రభుత్వంలోనే 2024లోనే 15 కోట్ల అంచనా వ్యయంతో 9 క్యూసెక్కుల సామర్థ్యంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేసినారు. ఇది 750 నుంచి 800 హార్స్ పవర్ కలిగినటువంటి ట్రాన్స్ఫారం ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ఫారము మొత్తము కాలిపోయిందని
కాలిపోయిన దాన్ని తీసుకొని పోయి 5 మాసాలైనా ఇంతవరకు కూడా దాన్ని రెక్టిఫై చేయలే. సహజంగా ఏముందంటే ఇరిగేషన్ అధికారులకు ఏమయ్యా నీళ్ళు వస్తాయి, ఈ ఎత్తిపోతల పథకము కాలువల మరమ్మతులు ఏమైనా చేయండి అంటే ఏడ నీళ్ళు వస్తాయి అనేటువంటి ఒక నెగ్లిజెన్స్ వాళ్ళకు. పోనీ నీళ్ళు వచ్చినాకైనా చేయండి అంటే నీళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు ఏడ చేస్తావు అనేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి. ఇరిగేషన్ అధికారుల యొక్క బాధ్యతారాహిత్యాన్ని రైతాంగం క్షమించరనేటువంటి నేరము పర్యవేక్షణ చేయాల్సినటువంటి పాలక ప్రభుత్వము. ఈడేమో అది మహా అంటే ఒక 5 లక్షలు కూడా కాదు మరమ్మతులు చేయడానికి. 5 లక్షలు ఈడ మరమ్మతులకు చెల్లించలేని ప్రభుత్వము యాన్నో గోదావరి నుంచి బెనకచెర్లకు ఎత్తిపోతల పథకానికి 85,000 కోట్లు ఖర్చు పెడతారంటే మనం వింటాడాలా, చెవులు కట్టుకొని వికరించుకొని చూస్తూ ఉండాలి. ఆ విధమైనటువంటి పాలకులు ఎట్లా తయారైనారంటే ప్రజలను నిలువునా మోసం చేయడం, మభ్యపెట్టడం తప్ప ఆచరణ లేకొచ్చేటప్పటికి చిన్న చిన్న పనులు ఇవి. పెద్ద 100 కోట్లు కాదు, 1000 కోట్ల ఖర్చు కూడా కాదు. ఈ తెల్లపాడు ఎత్తిపోతల పథకము పని చేయడం వల్ల ఇవాళ తడుకు చెరువు, మెలకుంట చెరువు, తిక్కమ్మ చెరువు, చిమ్ చెరువు, రంపకుంట చెరువు, దూలంవారిపల్లె, కొండపేట చెరువులు దాదాపు 6-7 చెరువులు కలసపాడు మండలానికి సగభాగానికి పైగా ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా త్రాగడానికి, సాగు చేసుకోవడానికి, గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఆస్కారం ఉంది. కళ్ళ ముందరే నీళ్లు ఉన్నా కూడా వినియోగించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితికి నీటిపారుదల శాఖ అధికారులు ఒక భాగమైతే పాలక ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు దాన్ని సూపర్వైజ్ చేయాల్సినటువంటి లేకపోతే ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత నుంచి పూర్తిగా పక్కన పెట్టడం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా సంస్థాగతంగా ఉన్నాయి. ఈ ఎత్తిపోతల పథకం పెట్టారు. ఎత్తిపోతల పథకం పనిచేసే పంపింగ్ ఆపరేటర్స్ ఉండాలి కదా. ఒక అబ్బాయితో ఏమో పని చేయించుకున్నారు, దాదాపు 5-6 మాసాలు ఉచితంగా పని చేయించుకున్నారు. కానీ ఈరోజు అతన్ని పక్కన పెట్టి ఇంకొకరికి ఏదో ఇది చేయాలనేటువంటి లోకల్ పాలిటిక్స్లలో ఇది చేయడం అనేటువంటిది, తగాదాలు పెట్టడం అనేటువంటిది కూడా సరైనటువంటి చర్య కాదు. దీనికి శాశ్వత ప్రాతిపదికన పంపింగ్ ఆపరేటర్స్ను ఏర్పాటు చేయాలి. దీని కెపాసిటీ బోర్డు కూడా లేదు, డిస్ప్లే బోర్డు. ఈ పంపులు కెపాసిటీ ఎప్పుడు ఎంత పర్చేజ్ చేశారు, దీని కెపాసిటీ ఎంత, దీని వ్యాలిడిటీ ఎంత అనేటువంటి ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అనేటువంటి మినిమము ఇన్ఫర్మేషన్ లేదు ఈ స్కీమ్కు. కాబట్టి ఇవన్నీ కూడా ల్యాప్సెస్ అన్నీ కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొని పోతాము. స్పందించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తాము. ఇరిగేషన్ ఆఫీస్ కార్యాలయం ముట్టడి చేయడానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వెనకాడదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.